హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949466666. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్లో నేను ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక వోల్క్స్వ్యాగన్ వెంటో హైలాండ్ ఆటోమేటిక్ గేర్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015 మోడల్ అండి. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే అదర్ స్టేట్ వెహికల్ అండి, యూపీ అండి. మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత వెహికల్ ప్రైజు అండ్ అలాగే లొకేషన్ మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి వోల్క్స్వ్యాగన్ వెంటో హైలాండ్ ఆటోమేటిక్ గేర్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015 మోడల్ అండి. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంతవరకు అయితే ఓనర్స్ అయితే చేంజ్ కాలేదు. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లే మనం చూసుకోవచ్చు. ఇక్కడ సీల్ టైర్లే అండి. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక్క చిన్న నాయిస్ కూడా లేదు. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి 4 అలవీల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇంటీరియర్ అయితే చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. మీరైతే ఇంటీరియర్లో చూసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే సైడ్ మిర్రర్లో అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. సో మనం ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే చాలా లగ్జరీగా నీట్గా ఎక్సలెంట్గా ఉన్నది మీరు చూసుకోవచ్చు. సింగిల్ హ్యాండ్ ఓనర్ అంటే ఇంతవరకు అయితే ఓనర్స్ అయితే చేంజ్ కాలేదు. అండ్ అలాగే వెహికల్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ రాలేదు, ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. మీకైతే ప్రతి ఒక్కటైతే క్లియర్ కట్గా చూపిస్తున్నా, మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఒక డ్రైవర్ సీట్ కాడ అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా అన్ని వర్కింగ్లోనే ఉన్నాయి. అండ్ అలాగే వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ అలాగే ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ అండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ వెహికల్ అయితే ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే ఒకసారి మీకు చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,36,285 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్ జెన్యూన్ రీడింగ్ అండి. మొత్తానికి అయితే వెహికల్ అయితే ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్. అండ్ అలాగే బ్యాక్ చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ ఏసీ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్గా వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉన్నది. చిన్న మరక కూడా లేదు. సీట్ కవర్ల పరంగా చూసుకున్నా అండ్ అలాగే రూఫ్ పరంగా చూసుకున్నా మీరు చూసుకోవచ్చు. రూఫ్ కూడా చిన్న మరక లేకుండా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటి రస్ట్ కానీ ఈ వెహికల్కి అయితే లేదండి. అండ్ అలాగే మనం వెనక టైర్ను చూసుకున్నా కూడా సీల్ టైర్లు అలాగే సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి వర్క్ లేదు. ఇది డీజిల్ ఇంజన్ వెహికల్ అండి, డీజిల్తో నడుస్తుంది. సో ఓవరాల్గా మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వోల్క్స్వ్యాగన్ వెంటో హైలాండ్. ఇది యూపీ వెహికల్ అండి, అదర్ స్టేట్ వెహికల్. అండ్ అలాగే మనం ఇప్పుడు డిక్కీని ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాం, మీరు చూసుకోవచ్చు. సో మనమైతే మొత్తానికైతే డిక్కీని అయితే ఓపెన్ చేసిన తర్వాత డిక్కీని చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎక్కడ కానీ ఎటువంటి పెయింటింగ్ అయితే వెహికల్కి అయితే లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మనం స్టెప్ని చూద్దాం. స్టెప్ని అయితే సీల్ టైర్ స్టెప్ని కూడా చూసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ రాలేదు. బండి అయితే చాలా లగ్జరీగా జెన్యూన్గా ఉన్నది. జెన్యూన్ వెహికల్ అండి ఇది. అండ్ అలాగే మనం కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అండి. కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కానీ ఎటువంటి మరకలు, ఎటువంటి డెంట్లు, ఎటువంటి గీతలు కూడా లేవు. ఎక్కడ కానీ ఎటువంటి పెయింట్ అయితే పర్లేదు వెహికల్కి. అండ్ అలాగే టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లే. సో మనం పిల్లలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాలేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే చాలా లగ్జరీగా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. అండ్ అలాగే మనం డాష్ బోర్డ్ని బయట నుండి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ పిల్లలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదంటే మంచి నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. బండి అయితే లగ్జరీగా ఉన్నది. బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. అండ్ అలాగే డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఫ్రంట్ టైర్ని చూసుకున్నా కూడా సీల్ టైరే, మీరు చూసుకోవచ్చు. 4 అలవీల్స్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు మనము బానెట్ ఓపెన్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేసి మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో నేనైతే ఇప్పుడైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ అలాగే బానెట్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. సో నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన. సో బానెట్ ఓపెన్ చేసినాక బానెట్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ
ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి పెయింట్ అయితే పర్లేదండి, అంత నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. అండ్ అలాగే మన ఆపరాలను చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఆపరాలు ఇటు సైడ్ ఆపరాలను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే ఎక్సైడ్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే సో ఓవరాల్గా ఇంజన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇంజన్ సౌండ్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి నాయిస్ అయితే లేదు. సో ఎక్కడ కానీ ఎటువంటి లీకేజ్ కూడా లేవు. బండి అంత నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. సో అయితే గేజ్ కూలర్ ఓపెన్ చేస్తా, ఎక్సలర్ ఇప్పిస్తా, మీరు చూసుకోవచ్చు. సరే ఎక్సలర్ అయితే ఎక్సలర్ ఇప్పిస్తున్నా. ఎక్సలర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి స్మోక్ అనేది బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు. సో ఈ వెహికల్కి అయితే స్మోక్ వస్తుంది. వోల్క్స్వాగన్ వెంటోలకు వోల్క్స్వాగన్ వెహికల్కి ఏదైనా స్మోక్ వస్తుంది. ఎక్సలర్ ఇచ్చిన తర్వాత స్మోక్ అయితే రాదు. సో ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, నేను ఎక్సలర్ ఇప్పిస్తున్నా. ఎటువంటి స్మోక్ కానీ ఎటువంటి ఆయిల్ లీకేజ్లు బ్యాక్ కంప్రెషన్ లేదు, మీరు చూసుకోవచ్చు. మొత్తానికి అయితే ఇంజన్ పరంగా అయితే ఈ విధంగా ఉన్నది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. సో 2015 వోల్క్స్వాగన్ వెంటో హైలాండ్ ఆటోమేటిక్ గేర్ అండి, ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2015 వోల్క్స్వాగన్ వెంటో హైలాండ్ ఆటోమేటిక్ గేర్ అండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉన్నది. ఇది వచ్చేసి ఓనర్ బండి అండి, ఓనర్ ఇంటికానే ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళ ఇంటికానే వచ్చి నేనైతే వీడియో తీయడం అయితే జరుగుతుంది. బండి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. బండికి అయితే చిన్న పని కూడా లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 5,80,000 అయితే ఈ వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 5,80,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తాడు. అండ్ అలాగే మనకు తెలంగాణ పేపర్లతో ఇస్తాడు ఈ వెహికల్ని. మొత్తం టోటల్ ట్యాక్స్ కట్టి పేపర్లతోటి తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాడు, టీఎస్ నెంబర్ వేసి ఇస్తాడు. 5,80,000 చెప్తాను, కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని చెప్పిండు. అండ్ అలాగే మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949469966, ఇది నా నెంబర్. అండ్ అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా హన్మకొండ ఎక్సైజ్ కాలనీలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని ఈ విధంగానైతే నేనైతే సేల్ చేసి పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ, జై హింద్.